సార్, టీడీపీ జనసేన పొత్తుని విచ్ఛిన్నం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీయే జనసేనతో నిన్న అటువంటి వ్యాఖ్యలు చేయించారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటే, కాదు ఇది టీడీపీ జనసేన కూటమి వ్యూహంలో భాగమే. కాపులను అలాగే జనసేన కార్యకర్తలను శాంతింపజేసడం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ అటువంటి వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా మరికొన్ని వార్తలు వినపడుతున్నాయి. ఇప్పుడేమో హరిరామ్ జోగయ్య గారు వచ్చేసి 50 నుంచి 60 స్థానాలు ఇవ్వాలి, అలాగే 6 ఎంపీ స్థానాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఈ నేపథ్యంలో అసలు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఉండే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు సార్ స్పష్టంగా? తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు విచ్ఛిన్నం చేయాలని ఇప్పటిదాకా మనం బులుగు పార్టీ అనుకుంటున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎటగొట కొట్టేండ్రా నాయన అని ఆయన ఏదో సోషల్ మీడియాలోనో లేకపోతే వీళ్ళందరినీ ఎగదోయటమో ఏదో అపోహలు సృష్టించటం సొంత మీడియాలో కూలీ మీడియాలో మనం మామూలుగా వస్తున్నాయి మీడియాలో వార్తలు. ఇది మనం చూసాం. ఇప్పుడు నువ్వు ఇంకో కొత్త యాంగిల్ తీసుకొచ్చావు. ఏది ఈ పొత్తు భగ్నం వెనక బీజేపీ హస్తం ఉందా అనే దాంట్లో. అంటే ఏంటంటే నీ ఆలోచన నేను అనుకోవటం, కేంద్రంలో ఇండియా కూటమిని ఎటు అది భగ్నం చేస్తోంది. ఏది వాళ్ళ నితీష్ కుమార్ కూడా ఎదురు తిరిగి ఆయన ఏదో మళ్ళీ బీజేపీ వైపు వెళ్ళిపోతున్నాడు. మమతా బెనర్జీ రాహుల్ గాంధీతో పాటు పాదయాత్రలో పాల్గొనని చెప్పింది. నితీష్ కూడా పాల్గొనడు. బీహార్ సమాజ్వాదీ పార్టీ కూడా సుముఖంగా లేదు. అక్కడ ఎటు ఇండియా కూటమిని దెబ్బ కొట్టింది కదండి బీజేపీ. పనిలో పని తెలుగుదేశం జనసేన కూటమిని కూడా బీజేపీ కొట్టేస్తుందా అనే ఒక కొత్త యాంగిల్ తీసా ఉండొచ్చు కూడా. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు రాజకీయ లబ్ధే తనకు కావాలి. ఇవాళ తెలుగుదేశం గనక బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే, వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి రాకపోతే, మనం అనుకున్నాం గతంలో ఇది ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీగా నడుస్తోంది. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ని ప్రేమిస్తే పవన్ కళ్యాణ్ బీజేపీని ప్రేమిస్తున్నాడు. ఈ 3 సర్క్యూట్ కంప్లీట్ అవ్వట్లేదు అనుకున్నాం. తెలుగుదేశంకి బీజేపీకి మధ్య గ్యాప్ నడుస్తోంది అనుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో మనం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్తున్నాడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో ముందుగా ఈ మంత్ ఎండింగ్ కల్లా వెళ్తాడు, రేపట్లో ఆయన ఏదో తెలుగుదేశాన్ని బీజేపీని దగ్గర చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. నెక్స్ట్ ఫస్ట్ వీక్లో చంద్రబాబు కూడా పిలుపు వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ ఈ 2 పార్టీలతో పొత్తు ఉండొచ్చు అనుకుంటున్నారు. ఈ లోపు విశాఖ అక్కడ ఏం జరుగుతోంది, విష్ణుకుమార్ రాజు ఆల్రెడీ ప్రచారం ప్రారంభించాడు. బీజేపీ గత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జీవీఎల్ లాంఛనంగా అక్కడ మా క్యాండిడేట్ విష్ణుకుమార్ రాజు అని చెప్పేసి విశాఖలో వాళ్ళు ఇంటింటి ప్రచారం చేపట్టారు. 175 సీట్లకు బీజేపీ పోటీ చేస్తుంది, జనసేనతో మా మిత్రపక్షం పొత్తు కొనసాగుతుంది అనే వాక్యాలు కూడా మనం చూసాం. అంటే పొత్తు తెలుగుదేశం బీజేపీ ఉంటుందా ఉండదా? ఉంటే వీళ్ళిద్దరూ గనక బీజేపీకి మద్దతు ఇస్తే ఒక రకంగా, రేపొద్దున మళ్ళా వీళ్ళిద్దరూ గెలిచి బీజేపీకి ఎదురవుతారు, కొరుకుడు పడరు అనుకుంటే అసలు ఈ పొత్తును ముందే బీజేపీ భగ్నం చేసే ప్రయత్నమా? దీని వెనక బీజేపీ హస్తం ఉందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పొత్తు భగ్నం చేయటం కోసం మొట్టమొదట గొడ్డలు తీసుకుని కొడుతోంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ చెట్టును నరకటమే పనిగా పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఎటు బీజేపీ అండ ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి కోసమే బీజేపీ ఈరోజు టీడీపీ జనసేన కూటమి పెట్టుకున్నటువంటి పొత్తును విచ్ఛిన్నం చేసే దిశగా అడుగులు వేస్తోంది. చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తన రహస్య స్నేహితుడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా బీజేపీ ఈ పొత్తును భగ్నం చేస్తుందా అంటే మనం వేచి చూడాలా. ఇంకా అంత క్లారిటీ రాలా. సోషల్ మీడియాలో మాత్రం అది జరుగుతోంది. ఇదే గనక జరిగినట్లయితే జగన్మోహన్ రెడ్డికి అది మేలు కన్నా కీడెక్కువ అవుతుంది. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో ప్రధాన దోషి బీజేపీ, విధ్వంసానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి అడ్డుకోవటానికి కారకుడు బీజేపీ. 2 ఒకటి A1గా ఒకటి A2గా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందున్నప్పుడు, వాళ్ళిద్దరి వైపు ఒకే శత్రుత్వంతో ప్రజలు ఉన్నప్పుడు, ఈ పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఒకటే అని గనక వెళ్తే
ఏం జరుగుద్ది? ఇద్దరికీ ప్రమాదమే. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు టీడీపీ జనసేన గనక మళ్ళీ భారతీయ జనతా పార్టీతో రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ పెట్టుకునే అవకాశం ఉందా? 2-3 రకాలుగా మనకు కనపడుతోంది. మొన్నటి దాకా తెలుగుదేశం సింగిల్గా కంటెస్ట్ చేయాలి అని కోరిన వాళ్ళు ఎక్కువ మంది అనుకున్నాం. పార్టీలో చంద్రబాబు అరెస్టు జరిగిన వెంటనే అసలు ఇంకా ఇంతకన్నా ఏం ఇంతకన్నా జరగాల్సినటువంటి నాశనం మరొకటి లేదు, జరగాల్సిన నష్టం మనకు జరిగిపోయింది, మన నాయకుడినే జైల్లో వేశారు కాబట్టి ఇంకా మనం తుమి సింగిల్గా వెళ్ళి తేల్చేసుకుందాం, ప్రజల్లో సానుభూతి మనకే వెల్లువగా ఉంది అని ఆయన పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు తెలుగుదేశం నాయకత్వం, తెలుగుదేశం శ్రేణులు. ఇప్పుడు ములాఖత్కి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడికక్కడ ఆయన ఆకస్మికంగా ప్రకటించేశారు ఏంటి? పొత్తును. మామూలుగా తెలుగుదేశం ఒంటరిగా వెళ్తే 100 సీట్లలో గన్ షాట్ గెలుస్తుంది అనుకున్న దాంట్లో జనసేనతో పొత్తు వల్ల 140 సీట్లలో స్వీప్ చేస్తారు. అగ్నికి ఆజ్యం తోడైతే తెలుగుదేశంకి జనసేన తోడైతే 140 సీట్లలో మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనేది బలంగా వెళ్ళింది. అంటే సింగిల్గా వెళ్ళడం లేదు, జనసేనతో పొత్తుతో వెళ్ళడం, రెండు కూడా తెలుగుదేశానికి మేళ్లే, జనసేనకు మేలే. కానీ బీజేపీ కనుక ఇప్పుడు వచ్చి కూర్చుందనుకో మధ్యలో, ఈ రెండిటికి నష్టం జరిగే అవకాశం ఉంది అనేది ఒక యాంగిల్. ఎలా? ఇవాళ బీజేపీ A1గా మారింది. ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టానికి ప్రధాన కారణం బీజేపీ అంటున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన చట్టంలో అంశాలు అమలు చేయలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, ఇక వదిలేశారు ఆంధ్రప్రదేశ్ని, చాలా అన్యాయం చేశారు, పోలవరంకి డబ్బులు ఇవ్వడం లేదు, అమరావతి ఆపేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసకాండకు బీజేపీ అండే ప్రధాన కారణం. బీజేపీ అండ చూసుకునే ఈయన రాజధానిని 3 ముక్కలు చేశాడు. 3 రాజధానులు అన్నాడంటే బీజేపీ కన్సెంట్తోనే. చంద్రబాబును జైల్లో పెట్టాడంటే బీజేపీ చేశాడు. ఇలా ఉన్నప్పుడు, ఈ విధమైన ప్రచారం ప్రజల్లో బలంగా ఉన్నప్పుడు బీజేపీనే దోషిగా చూస్తున్నారు. ప్రజలు వాళ్ళ 2 వేళ్ళు ఎటు చూపిస్తున్నారు? ఒక వేలు జగన్ వైపు చూపిస్తున్నారు, ఒక వేలు మోదీ వైపు చూపిస్తున్నారు, బీజేపీ వైపు. వైసీపీ బీజేపీ బి టీం అంటున్నారు. మనం చూసాం తెలంగాణలో కూడా అదే కదా ఎపిసోడు. కేసీఆర్, బీఆర్ఎస్, బీజేపీ బి టీం అన్ని బలంగా తీసుకువెళ్తున్నప్పుడు రేపు రాహుల్ గాంధీ ప్రచారంలో కూడా అదే చేస్తాడు. వైసీపీ బీజేపీ బి టీం అంటాడు. ఎలా అయితే తెలంగాణలో బీఆర్ఎస్ని బీజేపీ బి టీం అని ప్రజలు నమ్మారో, రేపు వైసీపీని కూడా బీజేపీ బి టీంగా ఆంధ్రప్రదేశ్ నమ్ముతారు. షర్మిల కూడా అదే ప్రచారం చేస్తుంది, రాహుల్ సుడిగాలి ప్రచారం చేస్తాడు. బీజేపీ బి టీం, వైసీపీ. జగన్ ఇవాళ మరి 381 వాయిదాలకి వెళ్ళలేదంటే, సిబిఐ ఈడీ కేసుల్లో ఇంత జాప్యం జరుగుతుందంటే బీజేపీ ఆశీస్సులతోనే అని వాళ్ళు బలంగా అటు వైసీపీని ఇటు బీజేపీని టార్గెట్ చేస్తారు. ఎవరు? రాహుల్, షర్మిల. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుందనుకో ఏమవుతుంది? తెలుగుదేశానికి నష్టం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మరింత చెలరేగిపోయే అవకాశం ఉంది. 2014లో నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో మళ్ళీ వాళ్ళు 3 కలిశారు, అందరూ ఏకమయ్యారు, నన్ను ఒంటరిని చేశారు అని ఆయన బుడిబిడి దీర్ఘాలు, ఆయన స్టైల్లో ఆయన ఏడుపులు, మామూలుగా ప్రజల కంటతడి ఇక మనకి కన్నీరు మున్నీరు అయిపోద్ది అనమాట. ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకోవాల్సిందే, అంత యాక్షన్ చేస్తాడు. ఈ పరిస్థితుల్లో బీజేపీ లేకుండా తెలుగుదేశం జనసేన పొత్తుతోనే గనక వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తాడు.